వైసీపీని వీడాలనుకుంటున్న ప్రకాశం జిల్లా మాజీ మంత్రి పొలిటికల్ ఫ్యూచర్ క్రాస్ రోడ్స్ లో పడిందా? కూటమి పార్టీల్లో వ్యతిరేకతతో రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందా? ఆ మాజీ మంత్రి చేరికను కూటమి పార్టీలు వ్యతిరేకించడానికి కారణాలేంటి? అధికారంలో ఉండగా అంటుకున్న అవినీతి మకిలి అవరోధంగా మారిందా? ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీ పగ్గాలు అప్పగిస్తామన్న వద్దనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా వైసీపీలో కీలక నేత. పార్టీ అధినేత జగన్ కు దగ్గరి బంధువు. కానీ ఫ్యాన్ పార్టీలో ఎమడలేక పక్కచూపులు చూస్తున్న బాలినేని పొలిటికల్ ఫ్యూచర్ క్రాస్ రోడ్స్ లో పడినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. కూటమి పార్టీల్లో చేరాలనుకున్నా వ్యతిరేకించే వారితో అడుగు పెట్టలేని పరిస్థితి. దీంతో ఈ మాజీ మంత్రి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని లోకల్ టాక్. ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఓటమి తర్వాత యాక్టివ్ గా లేరు. ఇక పార్టీలో ఉండకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారట. జంప్ చేసేందుకు ఇప్పటికే జనసేన, బీజేపీ నేతలతో చర్చలు జరిపారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బాలినేని శ్రీనివాసరెడ్డిని కూటమిలోకి తీసుకోవద్దంటూ గ్లాసు, కమలం పార్టీల లోకల్ లీడర్స్ నుంచి పార్టీ అధినాయకత్వాలపై ఒత్తిడి వస్తోంది. దీంతో ఈయన గారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు అంశం ప్రకాశం జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చిన జగన్ ను ఈ మాజీ మంత్రి కూడా అనుసరించారు. దీంతో ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. 2012లో ఒంగోలు అసెంబ్లీ స్థానానికి జరిగిన బైపోల్లో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అప్పటి నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఈయన హవా నడిచింది. 2019లో గెలిచిన తర్వాత బాలినేనికి తన కేబినెట్ లో స్థానం కల్పించారు జగన్. కానీ 2.5 ఏళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పక్కన పెట్టడాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు దఫదఫాలుగా అలకపాన్పు ఎక్కిన బాలినేని పార్టీ నాయకత్వం బుజ్జగించింది. కానీ ఈ నేత ఒంటెత్తు పోకడలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రకాశం జిల్లాలో పెత్తనానికి జగన్ చెక్ పెట్టారు. దీంతో అసంతృప్తితో రగిలిపోయారు. ఎన్నికల్లో సీటు విషయంలోనూ చివరి వరకు టెన్షన్ పెట్టారు. కానీ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో 34,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు బాలినేని. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ మాజీ మంత్రి ఒంగోలుకు దూరమయ్యారు. కేడర్కు ముఖం చాటేయడంతో వారంతా టీడీపీ బాట పట్టారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు 20 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో సైకిల్ ఎక్కారు. వైసీపీలో వరుస అవమానాలు, ఒంగోలులో చేజారిపోతున్న అనుచరగణంతో కొంతకాలంగా బాలినేని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ కూటమిలో చేరాలని పావులు కదుపుతున్నారు. జనసేన నేత నాగబాబుతో ఇప్పటికే బాలినేని చర్చలు జరిపి పార్టీలో చేరతానని ప్రతిపాదించారట. కానీ జాయిన్ చేసుకోవద్దని జేఎస్పీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ తో పాటు కాపు సంఘ నాయకులు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారని టాక్. దీంతో బీజేపీ నేతలతో చర్చలు జరిపారట. కానీ కాషాయ పార్టీ నేతల వ్యతిరేకతతో ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. దీంతో ఈ మాజీ మంత్రి పరిస్థితి ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది. తానొకటి తలిస్తే కూటమి పార్టీలు మరొకటి తలపెడుతున్నాయని, తల బాదుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరోవైపు ఫ్యాన్ పార్టీ వేడాలని భావిస్తున్న బాలినేనితో జగన్ ఇటీవల చర్చలు జరిపారు. ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగిస్తానని బుజ్జగించే ప్రయత్నం జరిగింది. కానీ పార్టీలో తనకు వరుసగా ఎదురైన అవమానాలను జగన్ ఎదుట ఏకరువు పెట్టారట. ఇక పార్టీలో ఉండటం కష్టమేనన్న సంకేతాలను ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీడీపీలో చేరగా మిగిలిన ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లను హైదరాబాద్ పిలిపించుకుని బాలినేని చర్చలు జరిపారు. పార్టీ మారితే తన వెంట వచ్చేవారి గురించి ఆరా తీసినట్టు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారన్న విషయం తెలుసుకున్న జగన్ బుజ్జగించేందుకు మాజీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని ఈ మాజీ మంత్రి ఇంటికి పంపారు. అయినా బాలినేని బెట్టు సడలించలేదు, మెట్టు దిగలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.